సేఫ్టీ గురించి మాకు జాగ్రత్తలు చెప్పాను. అసలు బ్రెజా కార్ ఎందుకు కొన్నావు? సో బ్రెజా కార్ కొన్న నువ్వు మాకు కార్ గురించి చెప్తావా? సో నా కమెంట్ సెక్షన్ రెగ్యులర్గా వచ్చే కమెంట్స్ అనమాట ఇవి. హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ 3.5 years తర్వాత ఈ సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ అయిన బ్రెజాకి ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది. సో మీకు తెలిసే ఉంటుంది, సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో బ్రెజా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్. బట్ ఈ కార్లో ఇంకా కూడా చాలామంది కొంచెం ప్రీమియం ఫీచర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆ ప్రీమియం ఫీచర్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళైతే ఈ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేశారు. ఆ ప్రీమియం ఫీచర్ని ఈ ఫేస్ లిఫ్ట్ అనేది మ్యాచ్ చేసిందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ఫేస్ లిఫ్టెడ్ మోడల్లో ఏమేమి ఫీచర్లు ప్రొవైడ్ చేశారని చెప్పడం కన్నా, సో ప్రజెంట్ ఉన్న మోడల్తో కంపేర్ చేస్తే దీంట్లో అడిషనల్గా ఏమేమి ఫీచర్లు ప్రొవైడ్ చేశారో చెప్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు, కొంచెం మనకి డిజైన్ అయితే చేంజ్ అయింది అనమాట. అండ్ కింద వైపు ఈ స్కిట్ ప్లేట్ డిజైన్ కూడా కొంచెం చేంజ్ అయింది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు, ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రజెంట్ ఉన్న విక్టోరియస్ కార్ నుంచి తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఫ్రంట్ సైడ్ మనకి పార్కింగ్ సెన్సర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సైడ్ వ్యూలో మనకి పెద్దగా డిజైన్ చేంజెస్ అయితే ఏం లేవు. బట్ మీరు ఇక్కడ అల్లాయ్ వీల్స్ చూసుకోవచ్చు, అల్లాయ్ వీల్స్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. బట్ సైజ్ మాత్రం సేమ్ అనమాట. అండ్ ఫ్రంట్ వైపు మీకు డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అప్డేట్ అయితే మనకి ఏం చేయలేదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఈ కార్లో మనకి టర్బో ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ వైజ్ పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు, ప్రజెంట్ ఉన్న బ్రెజా లాగే మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు, సేమ్ మనకి సైడ్ వ్యూలో ఇచ్చిన బ్యాడ్జింగే ఈ బ్యాక్ సైడ్ కూడా టర్బో ఇంజిన్ అని చెప్పి బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి బూట్ స్పేస్ అండ్ యూజబిలిటీలో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ మేజర్ థింగ్ ఏంటంటే, సో ఈ మధ్య నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా, కొన్ని కార్లలో మనకి స్పేర్ వీల్ బదులు సైకిల్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి. సో మారుతి వాళ్ళు పాపం ఏమనుకున్నారో ఏమో, ఆ సైకిల్ వీల్ కూడా ప్రొవైడ్ చేయకుండా కంప్లీట్గా అసలు వీలే తీసేశారు. సో మారుతి సుజుకి నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, వీల్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. బట్ దీని ఒక కంప్లీట్ యాక్సరీస్ లాగైతే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు. బట్ ఒక థింగ్ అయితే ఉంది మనకి, సో ఈ స్పేస్లో మనం స్పేర్ వీల్ అయితే ఖచ్చితంగా ఫిట్ చేసుకోవచ్చు. బట్ అడిషనల్గా దాన్ని పర్చేస్ చేసుకోవాలి మనం. సో ఈ కార్లో మేజర్ అప్డేట్ వచ్చేసరికి ఇందులో ప్రొవైడ్ చేసిన బూస్టర్ జెట్ ఇంజిన్ అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ టర్బో ఇంజిన్ మనకి ఫ్రాన్స్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ సేల్స్ ఎందుకో కొంచెం అది అంతగా సేల్ అవ్వలేదు. సో సేమ్ ఇంజిన్ మనకి బ్రెజాలో కూడా తీసుకొచ్చారు. పవర్ అండ్ టార్క్ వైజ్ ఇది మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో 1.5 లీటర్తో కంపేర్ చేస్తే మనకి ఇది మైలేజ్ తగ్గుతుందని చాలా మంది అనుకుంటున్నారు. బట్ మైలేజ్ కూడా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాదు. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దీనికి సంబంధించిన పవర్ అండ్ టార్క్ అనేది నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంటీరియర్కి వచ్చేస్తే ఇక్కడ అసలైన చేంజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ సెంటర్ చూసుకోవచ్చు, మనకి 10.1 inch బిగ్గెస్ట్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి విక్టోరియస్ కార్ నుంచే తీసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ మీరు ఫిజికల్ ఏసీ బటన్స్ చూడొచ్చు, ఇవి కూడా విక్టోరియస్ తీసుకున్నారు. బట్ చాలా ప్రీమియంగా అయితే ఉంటాయి అనమాట. అండ్ వీటి యూజబిలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు మీకు 360 కెమెరా వ్యూ అయితే దీంట్లో చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ ఉన్న బ్రెజాలో అయితే మనకి ఈ వ్యూ అయితే రాదనమాట. సో మీరు చూడొచ్చు, సో ఓవరాల్ వ్యూ, దాని తర్వాత కార్ మనకి సైడ్ వ్యూ, ఇవన్నీ కూడా 360 వ్యూ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో డ్రైవ్ చేసేటప్పుడు ఇది మీకు ఇంకా చాలా బాగా అర్థం అవుతుంది అనమాట. ఇంకోటి మనకి ఫ్రంట్ సైడ్ మేజర్ అప్డేట్ సరికి ఫ్రంట్ 2 సీట్లకి వెంటిలేటర్ ఫంక్షనాలిటీ ఆఫర్ చేస్తున్నారు. సో చాలా రోజుల నుంచి బ్రెజాలో ఈ ఫీచర్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో ఈ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మంచి యూజబుల్ ఫీచర్ గైస్. హడావిడి లేకుండా ఈ ఫీచర్ అయితే హైవే మీద ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకో మేజర్ థింగ్ వచ్చేటప్పటికే, ఈ కార్ ఇప్పుడు మనకి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ తో కాకుండా 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. సో టర్బోజెట్ ఇంజన్ లో, నెక్స్ట్ మనకి 1.5 లీటర్ ఇంజన్ లో కూడా రెండిట్లో 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే మనకి హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని తర్వాత మైలేజ్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మీకు మైలేజ్ ఫిగర్స్ అయితే నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో మైలేజ్ కూడా మీకు ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది ఓల్డ్ బ్రెజాతో కంపేర్ చేస్తే, అది మీరు క్లియర్ గా గమనించవచ్చు ఆ నెంబర్స్ లో. సో ఓవరాల్ క్యాబిన్ ఇప్పుడు మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకోటి నాకు బాగా నచ్చిన థింగ్స్ ఏంటంటే, పానోరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేయకుండా ఈ సింగిల్ పెయిన్ సన్ రూఫ్ నే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మేజర్ థింగ్ ఏంటంటే, సో ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేయకుండా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ నా పర్సనల్ ఫేవరెట్స్ అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది సీటింగ్ కంఫర్ట్ ఇంప్రూవ్ అయిందా లేదా. సో సీటింగ్ కంఫర్ట్ ఓవరాల్ గా అయితే పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు. బట్ ఈ వెంటిలేటెడ్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయడం వల్ల కొంచెం ఫీల్ అయితే ఇంప్రూవ్ అయింది అనమాట. సో అండర్ ద సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. బ్యాక్ సీట్లో లెగ్ రూమ్, నీ రూమ్ అన్ని మీకు సేమ్ ఓల్డ్ బ్రెజాలో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. దాంట్లో కూడా మనకి అండర్ ద సపోర్ట్ కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ సేఫ్టీ వైజ్ స్టాండర్డ్ గా 6 airbags అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దాంతోపాటు ABS, EBD, ESC ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేది ఈ కార్ బిల్డ్ క్వాలిటీ గురించి. సో ఈ కార్ బిల్డ్ క్వాలిటీ గురించి నేను ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాను. అండ్ రీసెంట్ గా గ్లోబల్ ఇంకా రేటింగ్ కూడా వచ్చింది. సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కార్ ప్రైసింగ్ ఫ్రెండ్స్ చాలా అట్రాక్టివ్ అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ ఉన్న బ్రెజా మనకి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ, అంటే 4 meters కన్నా లెంత్ తక్కువగా ఉన్నప్పటికీ
అయినప్పటికీ ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి రావట్లేదు అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చినప్పటికే అందులో ప్రొవైడ్ చేసిన 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. సో ఇప్పుడు ప్రొవైడ్ చేసిన 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వల్ల ఆ ట్యాక్స్ అయితే వీళ్ళకి తగ్గుతున్నాయి అనమాట. సో దానికోసం మంచిగా ప్రైసింగ్ అయితే తీసుకొచ్చారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇందులో ప్రొవైడ్ చేసిన 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ 7,39,900. సో ఇది వచ్చేప్పటికే మాన్యువల్ ప్రైస్ ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఒక చిన్న మెలికైతే ఉంది. సో ఈ ప్రైసింగ్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. అది లిమిటెడ్ టైమ్ ఆఫర్ అండ్ అది కూడా కొంతమందికి అప్లికబుల్ అవుతుంది అన్నట్టు వీళ్ళు లాంచ్ ఈవెంట్లో అయితే చెప్పారు. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ రావాలంటే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఇంకోటి ఎగ్జాక్ట్గా ఈ ప్రైసింగ్ అనౌన్స్ చేసే టైంకి మిగతా వేరియంట్ ప్రైస్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. ఇన్ ద సెన్స్ మీకు 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ది దాని బేస్ వేరియంట్ ప్రైస్, దాని తర్వాత సిఎన్జి బేస్ వేరియంట్ ప్రైస్లు, మిగతా టాప్ వేరియంట్ ప్రైస్ అన్ని కూడా ఇంకా లాంచ్ అయితే చేయలేదు. సో ఆ వేరియంట్కి సంబంధించిన ప్రైస్ అన్ని కూడా నేను ఇంకో వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనలీ ఫ్రెండ్స్, ఓవరాల్ గా మేజర్ ఫీచర్స్ అయితే ఇవే అప్డేట్ చేశారనమాట. సో ఇవి కొంచెం ప్రీమియం ఫీచర్స్ అనే చెప్పాలి. చాలా మంది ఇప్పటి వరకు ప్రజెంట్ ఉన్న ప్రజలు ఈ ఫీచర్స్ అన్ని మిస్ అయ్యాయని అనుకుంటున్నారు. అవైతే అప్గ్రేడ్ చేశారు. ఇంకో మెయిన్ థింగ్ మనం మాట్లాడాల్సింది దీని బిల్డ్ క్వాలిటీ గురించి. సో కొంతమంది ఎందుకో నాకైతే అర్థం కాదు కానీ ఓవరాల్ మారుతి సుజుకి లైనప్లో బ్రెజా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కారు. చాలా మందికి ఈ విషయం తెలుసు, బట్ స్టిల్ ఇంకా కొంతమంది ఎందుకో దీన్ని కింటాల్ చేస్తుంటారు అనమాట. సో ఆ కమెంట్స్ చూసినప్పుడు నాకు కూడా ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ కార్ ఆల్రెడీ యూస్ చేస్తున్నా కదా. సో నేను ఈ కార్ని పర్చేస్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి నేను క్లియర్గా రెఫర్ చేసి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ చేసే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో దీని ప్రీవియస్ జనరేషన్ కార్కి ఫస్ట్ జనరేషన్ బ్రెజాకి ఆల్రెడీ గ్లోబల్ ఎన్కాప్లో 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సో నేను కొనేటప్పటికే దీని ప్లాట్ఫామ్ అయితే చేంజ్ చేశారనమాట. దీని గ్లోబల్ సీ ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారనమాట. సో రీసెంట్గా మీరు భారత్ ఎన్కాప్ క్రాషెస్ చూసే ఉంటారు. ఇది 5 స్టార్ రేటింగ్ అయితే స్కోర్ చేసింది. సో గ్లోబల్ ఎన్కాప్కి భారత్ ఎన్కాప్కి ఓవరాల్ స్ట్రక్చరల్ క్రాష్ టెస్ట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మీకు ఆ గ్లోబల్ ఎన్కాప్లో లెవెల్ 2 అడాస్ టెస్ట్లు ఇవన్నీ చేస్తుంటారు అనమాట. దానివల్ల మనకి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో చాలామంది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేవాడు అనమాట. సో మాకు సేఫ్టీ గురించి స్టోరీలు చెప్పే నువ్వు అసలు బ్రెజా ఎందుకు కొన్నావు, సో బ్రెజా కొన నువ్వు మాకు సేఫ్టీ గురించి దాని తర్వాత కార్ల గురించి చెప్తున్నావు అని చెప్పి చాలా వెటకారంగా అయితే కమెంట్ చేసేవాళ్ళు. సో నాకైతే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఒక గట్ ఫీలింగ్ వేసి బ్రెజా అనేది మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ అనేది. నేను చాలా యాక్సిడెంట్ వీడియోలు కూడా మీకు పోస్ట్ చేశాను మన ఛానల్లో, మీరు చూసుకోవచ్చు కావాలంటే. చాలా యాక్సిడెంట్లో చాలామంది సర్వే కూడా అయ్యారనమాట. సో మరి అంత చీప్గా అయితే చూడొద్దు. కొంతమంది నేను అందరం చెప్పను కానీ కొంతమంది ఎందుకో సో మారుతి కార్ల గురించి పోస్ట్ చేయగానే మరి చాలా దారుణంగా అయితే మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కాదనమాట. సో అది ఫ్రెండ్స్, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే డౌట్ పడద్దు, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. సో మారుతి సుజుకి ఎంటైర్ లైనప్లో బ్రెజా అంటే ఇంకా కొన్ని కార్లు ఉన్నాయి బిల్డ్ క్వాలిటీ ఉండే కార్లు. సో లేని కార్ల గురించి నేనైతే డిస్కస్ చేయను, లేని కార్లకి లేదనే చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఈ కార్ గురించి. దీని గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్డ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.